హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 89. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోపంగా వెళ్ళిపోతున్న చిన్ని వైపు అలాగే చూస్తున్నాడు విక్కీ. చిన్ని వెళ్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీస్తూ సీతమ్మ గట్టిగా పిలిచింది. చిన్ని అంత గట్టిగా పిలవడంతో గబగబా వచ్చింది సీతమ్మ. ఏంటమ్మాయి గారు అంత గట్టిగా పిలుస్తున్నారు? టైం అవుతుంది సీతమ్మ, కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది, నాకు అర్జెంటుగా వెళ్ళాలి. విక్కీకి కాఫీ పెట్టివ్వు. ఆయన ఫ్రెష్ అప్ అవ్వగానే టిఫిన్ పెట్టి ఇదిగో ఈ టాబ్లెట్స్ కూడా ఇవ్వు, హెడేక్ తగ్గుతుంది అని గడగడా చెప్పేసి బయటికి నడుస్తోంది. అమ్మాయి గారు టిఫిన్ తినకుండా వెళ్తున్నారు? ఆఫీస్లో ఏదో ఒకటి తింటాను, టైం లేదు, క్లయింట్స్ వచ్చేశారు, వెళ్ళాలి నేను. టైం చూసుకుంటూ హడావుడి పడుతోంది చిన్ని. చిన్నగా వెళ్ళండమ్మా, రాత్రి నుంచి ఉరుకులు పరుగులు పెడుతున్నారు, రెస్ట్ తీసుకోవట్లేదు మీరు, గాబరా పడుతూ అంది సీతమ్మ. మరేమీ పర్వాలేదు, నేను జాగ్రత్తగానే ఉంటాను అంటూ చూస్తూ ఉండగానే కార్ స్టార్ట్ చేసి వేగంగా దూసుకు వెళ్ళింది చిన్ని. ఓ గాడ్, ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? అదన్న మాటలే నేను తిరిగి అన్నాను. అదే కదా అంది, ఫ్రెండ్స్ లాగా ఉందామని, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలని. అదే మాట నేనంటే అంత కోపమా? చిన్ని చెప్పిందంతా ఆలోచిస్తుంటే లైట్గా గుర్తుకు వస్తోంది. నిజమే, అర్ధరాత్రి చిన్ని నా కోసం బయటికి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యింది. కలలాగా ఉంది, కానీ అది నిజం. అంతలాగా నేను డ్రింక్ చేసి ఉండకూడదు, డ్రింక్ చేసినా కారులో రాకుండా ఉండాల్సింది. అయినా నన్ను అంతలాగా అప్సెట్ చేసింది చిన్నీనే కదా. నాకేం అర్థం కావట్లేదు. చిన్నీని నేను చాలా బాధ పెట్టినట్లున్నాను. తను నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది, అప్పటి వరకు ఓర్పుగా ఉండాల్సింది. నైట్ నా వల్ల తను చాలా స్ట్రగుల్ అయ్యింది, ఆ కోపంతోనే ఇలా మాట్లాడుతోంది. సర్లే, ఈరోజు మాట్లాడకపోతే ఏమైంది, రేపు మాట్లాడుతుందేమో. డ్రింక్ చేసి డ్రైవ్ చేశాను, డ్రింక్ అండ్ డ్రైవ్లో కేసులో ఇరుక్కున్నాను. ఆ పోలీసులు ఆపకుండా ఉన్నట్లయితే నిజంగానే యాక్సిడెంట్ అయ్యేదేమో. నాకేదైనా అయితే చిన్ని పరిస్థితి? నువ్వు అక్కర్లేద్దని ఎవరు అన్నారు? నిజంగా అలా అనుకుంటే నీకోసం ఎందుకు ఏడుస్తాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. అంటే చిన్నికి నా మీద చాలా ప్రేమ ఉంది ఇప్పటికీ కూడా. నేను దానిని అర్థం చేసుకోకుండా బాధపెడుతున్నాను అని తనని తానే తిట్టుకుంటూ, మా మధ్య రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. లాభం లేదు. చిన్నీని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. మీటింగ్ కంప్లీట్ కాగానే తనతో క్లియర్గా మాట్లాడాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టాలి అని నిర్ణయించుకుని వాష్రూమ్లోకి వెళ్తుంటే డోర్ ట్యాప్ చేసింది సీతమ్మ. అబ్బాయి గారు లోపలికి రావచ్చా అండి? కాఫీ తీసుకొచ్చాను. రా సీతమ్మ. కాఫీ ఇచ్చింది సీతమ్మ. థ్యాంక్ యూ. నువ్వు తాగావా? ఓ, పొద్దుగాలనే తాగాను. ఏమైనాది బాబు మీకు? నాకేమైంది? రాత్రి మీరు చాలా హంగామా చేసినారు. పాపం చిన్నమ్మాయి గారు చాలా ఏడిశారు. ఎందుకు బాబు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? భార్యాభర్తలు అన్నాక 100 గొడవలు వస్తాయి. అందుకని అంతలాగా తాగితే ఆరోగ్యం పాడవుతుంది. మనసుకి బాధ కలిగినంత మాత్రాన వ్యసనాలకు లోను కాకూడదు బాబు. మీకు చెప్పే అంతటి దాన్ని కాదు, కానీ చెప్పాలనిపించింది. చిన్నమ్మాయి గారు మీ గురించి చాలా ఏడుస్తున్నారు బాబు. ఆ అమ్మి జీవితంలో అన్నీ బాధలే రాశాడు భగవంతుడు. పిచ్చిది బాబు, తట్టుకోలేదు. మీ మీద ప్రాణాలు పెట్టుకుంది. తల్లిదండ్రులు పోయాక అమ్మాయి గారికి మీరే ప్రపంచం. తనని ఏడిపించకండి బాబు, చూడలేకపోతుంటాను. బాధపడుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సీతమ్మ. నేను కూడా మీ చిన్నమ్మాయి గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మా మధ్య వచ్చిన మనస్పర్ధలు కూర్చుని మాట్లాడుకుంటే తొలగిపోతాయి. కానీ మీ చిన్నమ్మాయి గారు నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నేను మాట్లాడదామని ప్రయత్నించినా వినకుండా వెళ్ళిపోతోంది. నేను తనతో ఈరోజు ఏది ఏమైనా మాట్లాడతాను. ఈ గొడవలు గోళలు ఇకపై మా మధ్య ఉండవు బాబు. అయితే మా చిన్నమ్మాయి గారితో మీరు కలకాలం తోడుగా ఉంటారా బాబు? డెఫినెట్గా ఉంటాను. అందుకే కదా పెళ్లి చేసుకున్నాను. అది నాకు దూరంగా వెళ్ళినా నేను దానిని వదలను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మీ చిన్నమ్మాయి గారు నా నుంచి తప్పించుకోలేరు. చిన్న నవ్వు నవ్వి కాన్ఫిడెంట్గా అన్నాడు.
అతని పెదవుల మీద చిరునవ్వు చూసి సీతమ్మ కూడా ముసిముసిగా నవ్వుతూ, మీరిద్దరూ సిలకా గోరింకల్లాగా ఉంటే నాకు అదే సాలు బాబు, టిఫిన్ వడ్డిస్తున్నాను, త్వరగా రండి అంటూ బయటికి వెళ్ళింది. విక్కీ ప్రెజెంటేషన్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ సర్దుకుని ఒకసారి మళ్ళీ తనని తాను అద్దంలో చూసుకుని తలంతా తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంటే విదిలించుకుంటూ ఒక్క నిమిషం అక్కడే ఉండి మైకం నుంచి తేరుకొని హాల్లోకి వచ్చాడు. అప్పటికే సీతమ్మ వేడి వేడి దోశలు వేసి వడ్డించింది. మీ చిన్నమ్మాయి గారు తిన్నారా? లేదు బాబు, ఏమీ తినకుండా వెళ్ళిపోయినారు, టైం అయిపోతోందని. అయ్యో, అదేంటి, మెడిసిన్స్ వేసుకోవాలి కదా? అవును బాబు, వేసుకోవాలి, కానీ టైం లేదంట కదా. సరే సీతమ్మ, నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి ఇవ్వు, నేను తీసుకువెళ్తాను. వెంకట్ చెప్పగానే గబగబా 4 దోశలు వేసి బాక్స్ కట్టింది సీతమ్మ. వెంకట్ వెళ్తూ వెళ్తూ ఉంటే అబ్బాయి గారు పిలిచింది. ఏంటి సీతమ్మ, ఏమైనా కావాలా? ఆహా లేదు బాబు, చిన్నమ్మాయి గారు మీకు ఈ టాబ్లెట్స్ ఇవ్వమన్నారు, తీసుకోండి, తలనొప్పి తగ్గుతుందిట. చిన్ని ఇంత టెన్షన్లో కూడా నా గురించి ఆలోచించిందా? మనసులో అనుకుంటూ ఆ టాబ్లెట్స్ వేసుకుని చిన్ని మెడిసిన్స్ పాకెట్లో పెట్టుకుని టిఫిన్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. క్లయింట్స్ అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు మీటింగ్కి. వచ్చిన ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ విష్ చేస్తోంది చిన్ని. వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీ లాయర్ జగన్నాథం కొడుకు దిలీప్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం చూసి తనకి పలకరించడం ఇష్టం లేకపోయినా ఫార్మాలిటీకి హలో సార్, కమ్ సిట్ డౌన్ అంటూ సెకండ్ ఇచ్చి చైర్స్ వైపు చూపిస్తూ వాళ్ళిద్దరినీ నవ్వుతూ పలకరించింది. జగన్నాథం నార్మల్గానే సెకండ్ ఇచ్చి చైర్లో కూర్చున్నాడు. దిలీప్ మాత్రం చిన్ని చెయ్యి వదలకుండా నొక్కి పెడుతూ కన్ను గీడుతూ, ఈరోజు చాలా అందంగా ఉన్నావు చిన్ని, రోజు రోజుకి నీ అందం పెరిగిపోతోంది అని చిన్నీకి మాత్రమే వినిపించేలాగా మాట్లాడుతూ వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు. చూడు దిలీప్, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, వీళ్ళందరి ముందు నీ చెంప పగలు కొడితే నీ పరువు పోతుంది, మైండ్ ఇట్ అంటూ తన చేతిని దిలీప్ చేతుల్లో నుంచి అతి కష్టం మీద విదిలించుకుని మొహం చిట్లించి చిరాకుగా చూసింది. వాళ్ళిద్దరి ముఖ కదలికలు గమనిస్తూ, చిన్ని నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు జగన్నాథం. అంకుల్, ఇప్పుడా? కాన్ఫరెన్స్ మీటింగ్ స్టార్ట్ అవుతోంది. నిజమే, కానీ ఇంకా క్లయింట్స్ రావడానికి ఒక అరగంట పడుతుంది కదా. 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి నీతో. ఈ చిన్న ఫేవర్ కూడా చేయలేవా? నేను మీ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో తెలుసు నవ్వుతూ అన్నాడు. సూరి చక్రవర్తి గారికి జగన్నాథం ఫ్రెండ్ అవ్వడంతో ఆయన రిక్వెస్ట్గా అడుగుతుంటే కుదరదు, నేను మీతో మాట్లాడాలని అనుకోవట్లేదు అని చెప్పలేక సెపరేట్గా మాట్లాడడానికి ఒప్పుకుంది. ఎలా ఉన్నావమ్మా అడిగాడు జగన్నాథం. చాలా బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నాకే అమ్మా, నిక్షేపంగా ఉన్నాను. నీ సంగతి ఏమిటి? నాకేంటి అంకుల్, నేను బాగానే ఉన్నానుగా. చూడు చిన్ని, నేను మీ ఫ్యామిలీ లాయర్ని, నీ శ్రేయోభిలాషిని. మా వాడిని కాదని మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుని నువ్వు పడుతున్న తంటాల గురించి నేను వింటూనే ఉన్నాను. అవసరమా అమ్మా నీకు? అంకుల్ ప్లీజ్, మీరు నా పర్సనల్ విషయాలు మాట్లాడద్దు. ఇక్కడికి మీరు బిజినెస్ పర్పస్ మీద వచ్చారు, అది మర్చిపోవద్దు. ఏంటి చిన్ని నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? మీ డాడీ కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది, మర్చిపోవద్దు. నాకు గుర్తుంది అంకుల్, అందుకే ఇప్పటికీ మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. చిన్ని, నువ్వు చిన్నదానివి, అనుభవం లేని దానివి. నా మాట విను. అయ్యిందేదో అయ్యింది, వాడిని వదిలేసేయ్. 10 మందితో తిరిగేవాడు నీకెందుకమ్మా? ఆ లోఫర్ గాడిని వదిలేసేయ్. అందం లేదా, ఆస్తి లేదా నీకు? మా వాడిని పెళ్లి చేసుకో. ఒకప్పుడు దిలీప్ కాదు, ఇప్పుడు చాలా మారాడు. వాడంతటా వాడే బిజినెస్ పెట్టుకుని ప్రయోజకుడు అవుతున్నాడు, 2 చేతులా సంపాదిస్తున్నాడు. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు పెద్దవాళ్ళు, అంతో ఇంతో మీ మీద నాకు మర్యాద ఉండేది. ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత నాకు అసహ్యం వేస్తోంది. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నా భర్త గురించి నా ఎదురకుండా ఇలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం? మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలన్న విషయం ఇదే అయితే సారీ అంకుల్, నా జీవితంలో మరొకరికి స్థానం లేదు. అండ్ నా భర్త జెన్యూన్ పర్సన్, మీ కొడుకులాగా లోఫర్ కాదు. కుదిరితే వాడి బుద్ధి మార్చడానికి ప్రయత్నించండి. ఇంకొక్కసారి నా హస్బెండ్ని ఏదైనా అన్నారో పెద్దవాళ్ళని కూడా చూడను, మైండ్ ఇట్. వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పి అతనితో మాట్లాడడానికి చిరాకుగా అనిపించడంతో కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి కూర్చుంది.
చిన్ని మొహం మీదే అలా కొట్టినట్టు మాట్లాడడంతో అహం దెబ్బతిన్న జగన్నాథం అవమానంతో విపరీతమైన కోపంతో చిన్ని వైపు చూస్తూ, ఇంత పొగరా? నేను ఇంతలాగా చెప్పిన తర్వాత కూడా నా కొడుకుని కాదంటావా? నువ్వు సుఖంగా ఎలా ఉంటావో నేను చూస్తాను అనుకుంటూ రగిలిపోతూ తాను కూడా కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. తండ్రి వైపు చూసి, ఏమైంది అని కనురెప్పలు ఎగరేసి అడిగాడు దిలీప్. వర్కౌట్ అవ్వట్లేదు అని కళ్ళతోనే సమాధానం చెప్పాడు జగన్నాథం. నేను వర్కౌట్ అయ్యేటట్లు చేస్తాను, బీ కూల్ అని తండ్రి కోపాన్ని గమనించి, నేను చూసుకుంటా అన్నట్లు కనుసైగ చేసి కావాలని చిన్ని కూర్చున్న చైర్కి రైట్ సైడ్ కూర్చుని టేబుల్ కింద నుంచి తన కాళ్ళు టచ్ చేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు. ఊహించని ఆ చర్యకు కోపంగా చిరాకుగా సూటిగా దిలీప్ వైపు చురుకుగా చూసింది. కనురెప్పలు ఎగరేసి నాలికతో పై పెదవిని తడుముకుంటూ అదొక రకమైన పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. వాడి మొహం చూస్తుంటే చెంప పగలగొట్టాలని, నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టి బుద్ధి చెప్పాలని అనిపిస్తోంది చిన్నీకి. కానీ కాన్ఫరెన్స్ మీటింగ్కి వచ్చిన క్లయింట్స్ ముందు ఇండీసెంట్గా ప్రవర్తించడం కరెక్ట్ కాదని, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చిన్ని వాళ్ళ నాన్న సూర్య చక్రవర్తి గారు అంటూ ఉండే మాటలు గుర్తుకు వచ్చి తనని తాను తమాయించుకుంటూ అతని అరికాలు తన కాలును తడుముతూ ఉంటే చెప్పలేనంత జిగుస్చ అనిపించి ఆ చైర్లో నుంచి లేచి మరొక వైపు కూర్చుంది. క్లయింట్స్ అందరూ వచ్చేసినా విక్కీ రాకపోవడంతో అతను ఎప్పుడు వస్తాడా అని పదే పదే కాల్స్ చేస్తోంది చిన్ని. అప్పటికే విక్కీ ఆల్మోస్ట్ ఆఫీస్ వరకు చేరుకున్నాడు. బైక్ పక్కగా ఆపి కాల్ లిఫ్ట్ చేశాడు. చిన్ని వస్తున్నాను, జస్ట్ 10 minutes, త్వరగా రా విక్కీ, క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆఫీస్ CEO అయ్యుండి నువ్వే టైం మెయింటెనెన్స్ చేయకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారు? వస్తున్నానే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. సరే త్వరగా రా, ఈలోపు నేనేదో ఒకటి మాట్లాడి వాళ్ళ మైండ్ డైవర్షన్ చేస్తాను అంటూ, హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ అండ్ ట్రస్టింగ్ అస్ సో మచ్. వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు కీప్ యువర్ ట్రస్ట్ అని నవ్వుతూ వాళ్ళందరినీ ఉద్దేశించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది చిన్ని. వాళ్ళందరూ చిన్ని మాటలకు చిరునవ్వుతో వీ ఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్నర్స్ ఇన్ సచ్ ఏ బిగ్ బిజినెస్ కంపెనీ అంటూ అక్కడికి వచ్చిన క్లయింట్స్ తమ మధ్య జరుగుతున్న బిజినెస్ పర్పస్ ఒప్పందాన్ని వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామని చెప్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విక్కీ పార్కింగ్లో బైక్ పార్క్ చేసి చాలా స్పీడ్గా ఆఫీస్లోకి ఎంట్రీ అవుతున్నాడు. అమల ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా తీర్చిదిద్దినట్లు అందంగా ఉంది. వాకిట్లో పేడ నీళ్లు చల్లి అందమైన ముగ్గులు, పెరడు మొత్తం శుభ్రంగా ఊడ్చి మొక్కలకు నీళ్లు పోయడం వల్ల పచ్చగా అందంగా విరబూసిన పువ్వులతో అందంగా ఉంది పెరడు మొత్తం. ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది ఉన్నాయి. గ్యాస్ గట్టు మొత్తం నీట్గా కడిగి ఉంది. దేవుడి మందిరంలో దీపం వెలుగుతోంది. స్టవ్ మీద కాచిన పాలు డికాషన్ కనిపిస్తున్నాయి. మరొక గిన్నెలో పెరుగు తోడేసి ఉంది. పెరడులో ఒకవైపు కట్టి ఉన్న ఆవు దూడ కడుపు నిండా తిన్నాయేమో చక్కగా కూర్చుని నెమరు వేస్తున్నాయి. అవన్నీ చూస్తూ అమల పెదవుల మీద చిన్న చిరునవ్వు. లక్ష్మి, నువ్వు మా ఇంటి ఆడపిల్లవా లేకపోతే కోడలు పిల్లవా? ఇలా ఇంటి పని అంతా నెత్తిమీద వేసుకున్నావు ఉన్న ఒక్కరోజు అనుకుంటూ వెంటనే లక్ష్మికి కాల్ చేసింది అమల. వదినా, ఎలా ఉన్నావు? లిఫ్ట్ చేస్తూనే ఆప్యాయంగా మాట్లాడింది లక్ష్మి. నేను బాగానే ఉన్నాను లక్ష్మి. ఏంటి ఈ పనంతా ఎవరు చేయమన్నారు నిన్ను? అదేంటి వదినా అలా అంటావు? కాస్త ఇల్లు గుమ్మాలు ఊడ్చి పెడితే ఏమైనా అరిగిపోతానా? నవ్వింది లక్ష్మి. బాగుందమ్మా, ఉన్న ఒక్కరోజు కూడా ఈ చాకరీ నీకు అవసరమా? అలా అనకు వదినా. నేను వచ్చిన ఒక్కరోజు అయినా నీకు హెల్ప్ చేయగలిగితే నాకు అదే తృప్తి. నిన్న మేము ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా చూస్తే అర్థమయ్యింది నువ్వు ఇంట్లో లేవని. నందినిని నీ గురించి అడిగాను. నువ్వు 15 రోజుల నుంచి ఇంట్లో లేవని. అప్పటి నుంచి ఇంటి పని చేయలేక నీరసం వస్తోందని ఏదేదో చెప్తోంది. అవును లక్ష్మి, పాపం వాళ్ళకి ఈ పనులన్నీ చేతకావు. అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల ఒక్కసారిగా ఇన్ని పనులు చేయాలంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటుంది. చాలే వదిన, మేనకోడల్ని వెనకేసుకొస్తున్నావు. మనకు ఆ వయసుకు పిల్లలు కూడా పుట్టేశారు. అది చిన్నపిల్ల నీ కళ్ళ ముందు పుట్టి పెరిగింది కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. ఏదేమైనా నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. నా కూతురికి అన్నీ నేర్పించి పంపించాలనుకున్నాను అత్తవారింటికి. కానీ అంత టైం లేదు. ప్రేమ, పెళ్ళి, పెద్దల పంతాలు. పోనీలే లక్ష్మి, ఇలా అయినా నువ్వు పుట్టింటికి వచ్చావు. ఆ రోజు శ్రీను కోపం చూసి చాలా బాధపడ్డాము, భయపడ్డాము.
ఇంటి దగ్గర నీ పరిస్థితి ఏమిటో తెలియక. అక్కడ నిన్ను ఏమీ బాధపెట్టట్లేదు కదా. ఎప్పుడూ ఉండేదేగా వదిన. తిడతాడు, కానీ కొట్టే అంత ధైర్యం మాత్రం చేయలేరు. ఎందుకంటే ఆయన ఆటలు ఆయనకు సాగుతున్నాయి కదా. కొట్టి రాద్దంతం చేస్తే పిల్లాడిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతానని తెలుసు. పరువు పోతుందని భయం. సర్లే లక్ష్మి, గతాన్ని తలుచుకుని బాధపడకు. ఇప్పుడు శ్రీను కొంచెం మెత్తబడ్డట్లు ఉన్నాడు. ఎలాగైతేనే అత్తారింటికి వచ్చాడుగా. నా మోహం వదిన. అసలు విషయం చెప్తే చాలా బాధపడతావు. మనిషి పెదవుల మీద చిరునవ్వు, మనసు నిండా విషము. ఏంటమ్మా అంత విరక్తిగా మాట్లాడుతున్నావు? అమ్మ పేరు మీద 2 ఎకరాల మాగాని ఉంది కదా. ఇప్పుడు ఆవిడ చావు బ్రతుకుల్లో ఉంది అనేసరికి ఈయనకి ఎక్కడా లేని ప్రేమ పుట్టుకు వచ్చింది. కనీసం ఇలాంటి టైంలో కళ్ళ ముందుకు వచ్చి కన్నీళ్లు కారిస్తే ముసలావిడ మురిసిపోయి ఆ 1/2 ఎకరమైనా ఇవ్వకపోతుందా అని ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇది నిజం కాదు వదిన. లక్ష్మి, అతను వచ్చినా రాకపోయినా ఆడపిల్లకి ఇవ్వవలసిన సొత్తు ఇవ్వకుండా ఉంటామా? మీరు ఇచ్చినా అతనికి తృప్తి ఉండదు వదిన. నా పెళ్లిలో జరిగిన గొడవని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో 20,000 అంటే ఎంత పెద్ద మొత్తము. అన్నయ్య తల తాకట్టు పెట్టి మరీ అప్పు చేసి వాళ్ళ చేతుల్లో పోశాడు. సరిగ్గా తాళి కట్టే ముందు మా అత్తగారు ఎంత గొడవ చేశారు. ఇవ్వవలసింది 20,000 కాదు 50,000 అంటూ మాట మార్చేశారు. అన్నయ్య వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుంటే ఏమీ పట్టనట్లు దర్జాగా కూర్చుని కట్టమంటే తాళి కడతాను, లేకపోతే లేదు అన్న మా ఆయన మాటలు. పెళ్లిపీటల మీద నేను ఎంత ఏడ్చాను వదిన. అయ్యో లక్ష్మి, ఇప్పుడు అదంతా ఎందుకు? అది జరిగిపోయి 25 ఏళ్ళు అవుతుంది. మర్చిపో అమ్మా. అవును, 25 ఏళ్ళు అయిపోతోంది. ఈ చీకటి కూపంలో పడిపోయాను. కానీ ఇప్పటికీ వెలుగురేఖ కనిపించట్లేదు. ఇలాగే జీవితం అయిపోతుందేమో వదిన. అబ్బా ఏంటిది? ఈ వేదాంతం ఏంటమ్మా? అలా మాట్లాడుకు లక్ష్మి. జీవితం అంటేనే ఆశతో కూడినది కదా. నీకు బంగారం లాంటి కొడుకు ఉన్నాడు. వాడిని బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దు. రేపొద్దున్న వాడే మీ ఆయనకి బుద్ధి చెప్తాడు. ఓర్పుగా ఉండు. ఇవే మాటలు చెప్తూనే ఉన్నావు వదిన. నేను వింటూనే ఉన్నాను. రోజూ నేను అనుభవించే నరకాన్ని చూస్తూ పెరిగిన నా కూతురు మీ ఇంటి కోడలుగా సుఖపడుతుంది అనుకున్నాను. ఏ లక్ష్మి, ఇప్పుడు నీ కూతురికి ఏం తక్కువ? తనకేమీ తక్కువ లేదు వదిన. నేను అనుకున్నట్లే అది సుఖంగా ఉంది. కానీ మిమ్మల్ని బాధ పెడుతోంది. అయ్యో రామ, నా కోడళ్ళిద్దరూ బంగారాలమ్మా. వాళ్ళనేమీ అనకు. నేను వినలేను. చాలు వదిన. మరీ ఇంత మంచితనం కూడా మంచిది కాదు. కోడల్ని కూతురులాగా చూస్తున్నావు, బానే ఉంది. కానీ మహారాణిలాగా చూడక్కర్లేదు. కాస్తో కూస్తో పని చెప్తూ ఉండాలి. లేకపోతే నెత్తిమీదికి ఎక్కి కూర్చుంటారు. మేము ఇంటికి వచ్చేసరికి హాయిగా నిద్రపోతోంది నందు. పెరట్లో పాపం దూడ నోరు ఎండిపోయేలాగా గట్టిగా అరుస్తోంది పాల కోసం. మొక్కలన్నీ నీళ్ళ చుక్కలేక వాడిపోయాయి. వాకిట్లో ముగ్గులేదు. వంటిల్లు చూస్తే ఏడుపొచ్చింది. లోపలికి వచ్చి దీన్ని లేపి కూర్చోపెట్టి ఏంటే ఇల్లు ఇలా ఉంచుకున్నావని అడిగితే నాకు చాలా నీరసంగా ఉందమ్మా, నేను ఈ పనులన్నీ చేయలేను అంటూ ఏదేదో చెప్తోంది. పెట్టవలసిన గడ్డంతా పెట్టాను. నేను పని చేస్తూ దాని చేత కూడా చేయించాను. పని అంతా అయిపోయాక దానికి 1 కప్ కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుని ప్రేమగా తల నిమురుతూ చెప్పాను. చూడు నందు, ఇప్పుడు ఇది నీ పుట్టిల్లు కాదు బంగారం, మెట్టినిల్లు. అత్తయ్య తర్వాత కోడళ్ళుగా చిన్నీది నీదే బాధ్యత. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా. వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు కనుక ఇంటి బాధ్యత నీదే. ఏమీ పట్టనట్లు ఎక్కడివి అక్కడే వదిలేసి ఇంత బద్ధకంగా ఉంటే ఎలాగా? నిన్ను ఇలా పెంచినందుకు నన్ను నాన్నని తిడతారు. అత్తయ్య మావయ్య నిన్నెత్తుకుని పెంచారు కాబట్టి ప్రేమతో ఏమీ అనలేకపోవచ్చు. కానీ వాళ్ళ మనసుల్లో అయితే ఆ ఆలోచన తప్పకుండా వస్తుంది. నీ తల్లిదండ్రులు నీ వల్ల మాట పడడం నీకు ఇష్టమా? నేనైతే ఇలా ఎప్పుడూ మా అత్తవారింటిలో లేను. నువ్వు నన్ను చూసి పెరిగావు. ఇదేనా నేర్చుకున్నది? అమ్మా, కానీ ఆ పనులన్నీ నా వల్ల కావట్లేదు. నీరసం వచ్చేస్తోంది. అలాగే ఉంటుంది నందు, కొత్త కదా, చిన్నగా నేర్చుకో. కష్టంగా అనిపిస్తే ఆగి పని చెయ్యి. ఒకేసారి చెయ్యమని ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు కదా. అలాగే అమ్మా, చేస్తాను అని నా కూతురు అనే వరకు నేను అస్సలు వదిలిపెట్టలేదు. దానికి బ్రెయిన్ వాష్ చేసి వదిలాను. అయ్యో లక్ష్మి, ఎందుకు దానిని అంత ఇబ్బంది పెట్టడం? లేదు వదినా, నందు ఫస్ట్ నుంచి అంతే. ఏ పని చురుగ్గా చేయదు. అక్కడంటే దాని పనులన్నీ నేను చూసుకునేదాన్ని. అత్తవారింటికి వెళ్ళాక కూడా అలా ఎలా కుదురుతుంది? పైగా ఇంటి పనంతా నువ్వు ఒక్కదానివి చేయాలంటే మాటలు కాదు.
చేదోడు వాదోడుగా ఉండాల్సిన బాధ్యత తనకి నేర్పాలి కదా. ఈరోజు చెప్పి చూశాను, రేపటి నుంచి మార్పు వస్తుందేమో చూడు. రాకపోతే 4 చివాట్లు పెట్టు, మరేమీ పర్వాలేదు. బావుందమ్మా సంబడం. నా కోడల్ని తిట్టమని నా కోడలి అమ్మగారే నాకు పర్మిషన్ ఇచ్చేస్తోంది. అమ్మలాంటి అత్త తిట్టచ్చు, తప్పేమీ కాదు నవ్వింది లక్ష్మి. లక్ష్మి నవ్వు విని తాను కూడా నవ్వింది అమల. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.